ఎన్టీఆర్ నటించినటువంటి దేవర సినిమా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడటం కోసం. వీరందరూ కూడా నిజంగా పాసులు కూడా చాలా ఉన్నాయి. ఎంఐపి పాసులు, విఐపి పాసులు అన్నీ కూడా చాలా మంది ఉన్నాయి. ఒక్కసారి అడుగుతాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నరేష్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు ఉదయమే 6 గంటలకు వెళ్ళాం ఇంటి నుంచి. పాసులు దొరికాయి కదా? దొరికాయి. ఇంకో సూపర్ సూపర్. ఎన్టీఆర్ అంటే పిచ్చి, ఆయన కోసమే ఇంత దూరం వచ్చినాం. సెక్యూరిటీ ఆపుతున్నాడు, దయచేసి లోపల పంపిస్తే మంచిది. అంటే లోపల వర్క్ జరుగుతుంది, అది అయిపోయాక 6 కి అట్లా పంపిస్తారు మిమ్మల్ని అందరూ. 6 గంటలకు పంపిస్తారు. 4 గంటలకనే అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ లోపలికి వచ్చేసారంటే ఇంకా మీ లోపలికి వచ్చేసినట్లు లెక్కలే. తర్వాత పంపిస్తారన్న. సో ఎన్టీఆర్ ని ఇప్పుడు దేవర ఒక సీరియస్ యాక్షన్ మోడ్ లో ఉంటుంది కదా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇట్లా బాగ్ బస్టర్ అంతేడా. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. అన్న కోసం ఎంత దూరమైనా రావడానికి సిద్ధం. అంతే ఇవి అంతే. అన్న కోసం ఎంత దూరమైనా రావడానికి సిద్ధం. అన్న కోసం ప్రాణం ఈయనకైనా రడం సిద్ధం. అంతే. అన్న మంచి యాక్టర్ గా అన్ని నవరసాలు పండించి డైలాగులు గానీ ఫైట్లు గానీ ఈసారి డిఫరెంట్ సీన్ ఇది. మొత్తం వాటర్ లోనే 40 మినిట్స్ 50 మినిట్స్ స్టోరీ మొత్తం వాటర్ లోనే. ఫైట్స్ చాలా హైలైట్ గా ఉంటుంది. స్టోరీ మాత్రం చాలా ఎలివేషన్స్ కూడా చాలా హైలైట్ ఉంటాయి. చాలా డైలాగ్ డాన్స్ లాగా ఉన్నాయి దీంట్లో కూడా. 2 పాటలు మంచిగా ఉన్నాయి. ఆయుధ పూజ సాంగ్ గానీ సూపర్ గా ఉంటది. యాక్చువల్ గా డిఫరెంట్ చూస్తాం. ఇంతకుముందు సినిమాలు వేరు, ఇది వేరు. ఒక రేంజ్ ఇది ముందే ఇంటర్నేషనల్ సినిమా. ఇంటర్నేషనల్ కంపల్సరీ చూడాల్సిందే. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కూడా ఆన్లైన్ లో. కంపల్సరీ బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అందరు చూడండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఎన్టీఆర్ అన్న. సత్యనపల్లి నుంచి వస్తున్నా. అన్నయ్య కోసం ఎంత దూరమైన రావడానికి సిద్ధం. సినిమా మాత్రం గుణపం రాడ్డు దింపేస్తాడు. ఉన్న విషయం కింద ఇప్పుడు వచ్చే వరదలు అక్కడ మునిపాయి, ఇక్కడ మునిపాయి. సినిమాలో మనం అంతా మునిగిపోతాం చూస్తూనే. అది మాత్రం నిజం పక్క. అన్నయ్య కోసం ఎంత దూరమైన వస్తాం. ఆల్రెడీ 2 పోతులు దేవరాకు ఇద్దామని చెప్పేసి అలా చేపించి కోపిద్దాన్ని కూడా రెడీగా పెట్టా. కాకపోతే అన్నయ్యకు నచ్చదేమని చెప్పేసి అవుతున్నా. బట్ చేస్తా, నేను మాత్రం చేస్తా. దేవరాకు 2 పొట్టిలు మాత్రం నరకడం ఖాయం. ఓకేనా? జై దేవరా. ఎన్టీఆర్. నా పేరు సీను అన్న, కడప డిస్టిక్ మాది. పొద్దుటూరు నుంచి వచ్చాము. నాగేశ్ అన్న విఐపి పాసులుగా ఇచ్చారు మాకు. మేము ఎక్కువ పాల్గొంటుంటాము అన్న దాంట్లో. అన్న ఎక్స్పెక్టేషన్లకు మించి సినిమా ఉంటుందని చాలా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదే విధంగా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చిన ట్రైలర్ కనుక ఎట్లుంది అంటే అస్సలు ఒక్కొక్కటి గూస్ బంప్స్ లేస్తున్నాయి మాకు. ఈ వెంట్రుగాలు ఎప్పుడు సినిమా వస్తుంది అని 27వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నాము. మాకు ఈ సంతోషం ఎట్లా పంచుకోవాలో మాకే అర్థం కాలే. ఈసారి ఎవరినైనా సరే ర్యాంపే ఉంటుంది కింద నుంచి పై వరకు. 6 సోలో మూవీ రాలే ఇప్పుడు దాకా. ఫస్ట్ సారి చూస్తున్నా. ఏంది రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ లో మీకు ఏది నచ్చింది? ఎన్టీఆర్ లో నచ్చింది ఏముండదండి, అన్ని నచ్చుతాయి. డాన్స్ ఆల్ రౌండర్, డాన్స్, యాక్టింగ్, ప్రతిదీ. ఎన్టీఆర్ అన్న తర్వాతనే ఎవరైనా సరే డాన్స్, యాక్టింగ్, నటన అన్ని కలగలిపితే ఒక ఎన్టీఆర్. పచ్చబడి చూడనా, ఇటు చూడు, పచ్చబడి చూడు ఒకసారి. అంతకన్నా మించి నాకు కావాల్సింది జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. చాలా బాగుంటది. బ్లాక్ బస్టర్ 1800 కోట్లు పక్కా. గ్లోబల్ స్టార్ గా రికార్డులు బ్రేక్ అయిపోతాయి. పగిలిపోతుంది సినిమా. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నా పేరు షేక్ అబ్దుల్, విజయవాడ నుంచి వచ్చాను. మనిషికి బ్రతికేంత ధైర్యం కావాలి, చంపేంత కాదు. చూస్తున్నాం కదా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఉన్నారు. మాట్లాడిద్దాం. మేము కర్నూలు నుండి వచ్చినాము, ఇంకొకటి నెల్లూరు మా ఫ్రెండ్, ఇంకా కొంతమంది రాజమండ్రి, మళ్ళీ కొంతమంది తమిళనాడు నుండి కానీ వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు. చూసే భీమవరం అంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు సపరేట్ ఒక పార్టీ పెట్టి పాలిటిక్స్ లో దిగినా అని సీఎం అయిపోతారు. అంత క్రేజ్ ఉంది. జస్ట్ ఇంకోసారి రీ ఎలక్షన్ పెడితే సీఎం అయిపోతారు. టికెట్ రేట్ పెంచారు, మీకు ఏం ఇబ్బంది కదా? ఏం ఇబ్బంది కాదు, కానీ 2000 రూపాయలు పెట్టినా కొంటాం టికెట్, మేము కొంటాం. కానీ కొంచెం ఫ్యాన్స్ కానీ లోపల పంపించాలి. బ్యాగ్ చూస్తే కొంతమంది పాసులు లేవు. మీ అందరి దగ్గర పాసులు ఉన్నాయి కదా? లేని వాళ్ళకి ఇబ్బంది. 27th ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకు థియేటర్
మేము వైజాగ్ నుంచి వచ్చామండి 10 నెంబర్స్ వరకు వైజాగ్ నుంచి వచ్చాము. చాలా ఆతృతగా వచ్చాము. పాసులు కూడా సంపాదించాము. ఖచ్చితంగా ఈసారి దేవరత హ్యాట్రిక్ ఇట్టు కొడతాం. ఖచ్చితంగా టికెట్ రేట్ ఎంత పెట్టినా సరే కొంటాం. ఈసారి అన్ని కలెక్షన్స్ ఆల్ రికార్డు బద్దలు కొడతాం. మాది ఒంగోలు. పాసులు దొరికినాయి, పాసుల కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. అందరికి ఇచ్చే ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి వెయిటింగ్. ఫ్రెండ్ కోసం. ఎన్టీఆర్ కోసం ఒంగోలు నుంచి వచ్చారు. ఫ్యాన్స్ ఎక్కువ కదా, పాసులు తక్కువ. అభిమానం అండి, చెప్పలేని అభిమానం. ఎన్టీఆర్ అంటే సినిమా దేవరా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అడగాల దానికి. బ్లాక్ బస్టర్ అది. ఎట్లయినా దాని గురించి అడగాల్సిన పని లేదు. మామూలుగా ఉంటుంది సినిమా. బ్లాక్ బస్టర్ అది. రంజిత్ కుమార్ మునగాల సూర్యాపేట డిస్టిక్. సినిమా బాగుంటది, బ్లాక్ బస్టర్ అయింది. బాగుంటది. ఎలా ఉంటది? బ్లాక్ బస్టర్. ఆయన ఎన్టీఆర్ అంటేనే ఒక స్ప్రింగ్ డాన్స్ కదా, ఎమోషనల్ ఇప్పుడు బాగా పండిస్తుందిగా డాన్స్, టింగిల్ టేక్ ఆస్టిస్. సినిమా అయితే బాగుంటది. చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఉన్నారు నోవాటెల్ దగ్గర. వీళ్ళందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా రావడం జరిగింది. అందరికి కూడా ఎంవైపీ పాసులే ఉన్నాయి. చాలా మంది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్, దాంతో పాటు విఐపీలు ఇలా పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంట్రీ ఇవ్వడం తోటి చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక లోపల మాత్రం మరొక వైపు వర్క్ కూడా జరుగుతుంది. మొత్తం కూడా ప్రీ రిలీజ్ కి సంబంధించి ఈవెంట్ వర్క్ కూడా జరుగుతుంది. 6 o'clock చెప్పారు, కానీ నాకు తెలిసి అంటే 8 o'clock అలా ఈవెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ తో పాటు ఇంకా చాలా మంది సినీ సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ స్టేజ్ పైన అభిమానులు ఉద్దేశించి ఎన్టీఆర్ ఏం చెప్తాడనేది కూడా చూడాలి. ఇప్పటికే ఏపీలో చూస్తుంటే టికెట్ రేటు కూడా పెంచడం కూడా జరిగింది. ఏపీ అదనపు షోస్ రిలీజ్ రోజేమో మొత్తం కూడా 6 షోస్ కి ఇవ్వడం జరిగింది. మిడ్ నైట్ 12 గంటలకే షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక 28 నుంచి అయితే 5 షోలు కూడా వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడైతే క్లియర్ అయిపోయింది. తెలంగాణలో కూడా మరి టికెట్ రేటు కూడా పెంచే అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా ఇప్పుడు 27th రిలీజ్ అయితే ఇక దసరా వరకు కూడా దేవర దూసుకుపోతుంది, విజయదాంబిక మోగిస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్ హంగామా అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర చాలా కోలాహలంగా ఉంది. వారందరూ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ స్పీచ్ ఇద్దామా అని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొంతమందిని అడుగుదాము ఫ్యాన్స్ ని. చెప్పండి. రాము ఎక్కడి నుంచి వచ్చారు? కొల్లాపూర్ నుంచి. రేపు 27th కి తెలుగు ఇండస్ట్రీ మొత్తము ఎరుపు రంగుగా మారబోతోంది. ఇది రాసి పెట్టుకోవాల్సింది. ఎవరైనా ఎన్టీఆర్ కి అడ్డు ఉండదు. మాది గుంటూరు జిల్లా. నా పేరు షేక్ హాస్మల్లి, దాచిపల్లి మండలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ని. ఈ దేవర చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మన దాచిపల్లి నుంచి, మన పల్నాడు జిల్లా నుంచి వచ్చినాం అభిమానులందరం. మనం రేపు ఈ చిత్రం విడుదల సందర్భంగా రేపు టాలీవుడ్ లో ఉన్న పాత రికార్డులు మొత్తం తిరిగి రాస్తుంది దేవరా చిత్రం. ఈ ఎర్ర సముద్రం అనేది మాత్రం అనేది ఆ రికార్డు ఎర్ర సముద్రం చూపుతాం అభిమానులందరూ. మాది సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ నుంచి వచ్చాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చాం. పాస్ ఉంది. ఈసారి మటుకి డే 1 రికార్డులు మటుకు బద్దలైపోతాయన్న. పాత రికార్డులు అన్ని పోయి కొత్త రికార్డులకు శ్రీకారం చుడతారు జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఈసారి ఏం లేదు, వేటకు బయలుదేరింది పోలే, నక్కలు మొత్తం పక్కకు పోవటమే. జై ఎన్టీఆర్. మనం చూడొచ్చు మొత్తం ఫ్యాన్స్ లోపలికి అలౌట్ చేస్తే మాత్రం లోపల అందరూ కూడా వెళ్ళడానికి చూస్తున్నారు. అందరూ కూడా నోవాటెల్ హెచ్ఐసిసి దగ్గర బయట ఆ చెట్ల కింద కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి రావడం కూడా జరిగింది. తెల్లారుజాము నుంచి రావడం జరిగింది. వారందరూ కూడా పాసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి మొత్తం కూడా టీం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఎన్టీఆర్ ఈ ఈవెంట్లు ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ రేటు కూడా పెంచడం ఇక్కడ చూడొచ్చు. టికెట్ల రేటు పెంచింది కాబట్టి ఏపీ గవర్నమెంట్ కి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తాడు. ఆల్రెడీ ఆయన ట్విట్టర్ వేదిక చెప్పాడు, కానీ ఇప్పుడు ఈవెంట్ వేదిక, అభిమానుల వేదికగా ఆయన ఏం చెప్తాడు అనేది చూద్దాము. ఎన్టీఆర్ కోసం అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఫ్యాన్స్ రావడం మాత్రం చూడొచ్చు. మరి 27th రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుంది, ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2 ఉండబోతుంది కాబట్టి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండడం జరిగింది. ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్నటువంటి సోలోగా చేస్తున్న సినిమా, దాదాపు 6 years తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మరి చూద్దాము సినిమా పైన ఏ విధంగా ఉంటున్నది. కెమెరామ్యాన్ పాషాతో వెంకట్, NTV.